మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. తీరా ఇంత నరికాక ఆ ద్రోణాచార్యుడు ఇటొచ్చి ధర్మరాజును బంధిస్తే చేసింది ఏమైంది? అభిమన్యుడు వధకి కక్ష తీరిందేమో కానీ అసలు లక్ష్యం దెబ్బతినేసిందే. ఇది ధర్మవ్యూహం అంటే. ఎంత ఆందోళనలోనైనా ఎంత ఆవేదనలోనైనా ఆ వ్యూహాన్ని మర్చిపోకూడదు. అందుకే మనస్సుని చెదరనివ్వకూడదు. దుఃఖాన్ని రసమయం చెయ్యాలి. ఇంగువో జీలకర్ర ఏదో ఆవాలో చారులో వేస్తే రసమయమైనట్టుగా రుచిగా తయారైనట్టుగా దుఃఖాన్ని ఆ ఇంగువని ఆ ఆవాలనే దుఃఖాన్ని మనం రసమయం చేయాలి, కరుణారసమయం చేయాలి. దాన్ని పద్యాల్లో పాడుకొని ఆస్వాదించగలగాలి. అంటే ఎంత ఆందోళనలో కూడా ఆయన బాధ్యతలు మర్చిపోలేదు అర్జునుడు. గమనించండి, భగవద్గీత ఎంత ప్రభావం చూపించింది అర్జునుడి మీద. నువ్వు ఆందోళనలో ఉన్నా సరే మర్చిపోకో. సుఖ దుఃఖే సమయ కృత్వా లాభాలాభో జయాజయోత్స్మాత్ యుద్ధాయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం కోసం నిశ్చయించుకో, సుఖ దుఃఖాలు లాభాలాభాలు ఆలోచించుకో. అందుకే ఇలా ఆలోచించడం ధర్మరాజును రక్షించాలి. ధర్మరాజును రక్షించుకున్నాడు. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు సంజయ ఆపవయ్యా, అయ్యబాబోయ్ అర్జునుడే అంత కోపంతో వచ్చాడా? పైగా సాత్యక కూడానా? అక్కడేమో ధర్మరాజుకు రక్షణ సాత్యక, కుష్ఠుడా. పైగా ధర్మరాజుకు అర్జునుడి గురించి అచ్యుతుడు ఇంత ప్రయత్నం చేశాడా? ఇంకేముందయ్యా, మన పని అయిపోయినట్టే. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు. గమనించాలి, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. ఈ ఆకులు పట్టుకునే విధానాన్ని చూడండి. ఎక్కటి పోరే ఎక్కటి పోరే రుద్రునకు నీమిట దక్కువ ఫల్గునుండు. అయ్య బాబోయ్, కిరాతార్జున ఏం గుర్తొస్తుందయ్యా నాకు. ఒక్కడే పోరాడాడు, శివుణ్ణి చేత శివుడు మెప్పు పొందాడు. ఎక్కటి పోరే రుద్రునకు నేమిట దక్కువ ఫల్గునుండు, వాడొక్కడయ్యనే జగములన్నీయు మృంగగజాలు, వాడొక్కడయ్యనే జగములన్నీయు మృంగగజాలు. కేశవుండెక్కిన వాడు వాని నొగలు, కేశవుండెక్కిన వాడు వాని నొగలు. ఏల చెలంబని ఎంత చెప్పినన్ దక్కక రాజ్యలోభము మదంబున నా కొడుకేమి చేయుదున్. ఏల చెలంబని ఎంత చెప్పినం దక్కడు రాజ్యలోభము మదంబున నా కొడుకు ఏమి చేయుదున్. అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకునే దుఃఖమే. ఎక్కటి పోరే అంటే ఎక్కడీ కాదండి, ఇది పొరపాటు పడకూడదు. ఎక్కడ యుద్ధం అని కాదు, ఎక్కటి అంటే ఒక్కడే. ఎక్కటికయ్యమంటారు అంటే ఒకడుతో చేసే యుద్ధం, దాన్ని ద్వంద్వ యుద్ధం అంటారు. తిక్కన గారు ద్వంద్వ యుద్ధం అని వాడు, ఎక్కటికయ్యం అంటాడు. అచ్చతెలుగు వాడడం ఆయనకి ఇష్టం. ఎక్కటి పోరి ఒక్కడే పోరాడాడయ్యా. ఎవరితో? శివుడితో. రుద్రునకు ఏమిట తక్కువ ఫల్గునుండు. అమ్మ బాబాయ్, అసలు శివుడికి ఏం తక్కువ? నిజంగానే తక్కువ కాదు. బాణాలన్నీ అయిపోతే ఇది మహిమాని గ్రహించడం మనిషి మహిమో గిహిమో తర్వాత చూసుకుందాం, బాణాలు అయిపోతే ఊరుకుంటామా అని ధనుస్సు పెట్టి కొట్టాడు. ఎలా కొట్టాడు? శ్రీనాథుడు రాశాడు పద్యం. కరకు వెంట్రుకలలో పరచుమందాకిని సుకుమార దేహంబు సృక్కవారే. దెబ్బకి గాంధీవం తీసుకుని శివుడి శిరస్సు మీద కొడితే తల మధ్య భాగంలో మాడు మీద దెబ్బకి అక్కడున్న వస్తువులు ప్రవాహాలు సమస్తం నరులు నగరాలు అన్నీ కదిలేయట. అది దెబ్బ, అర్జునుడు దెబ్బ అంటే. శివుడికి దిమ్మెరపోయాడు ఒక్కసారి, అమ్మ బాబోయ్ అర్జునుడా అని. కరకు వెంట్రుకలలో పరచుమందాకిని సుకుమార దేహము సృక్కమారే. హరవిలాసంలో కిరాతార్జున ఈ ఘట్టంలో శ్రీనాథుడు పద్యం. కరకు వెంట్రుకలలో పరచుమందాకిని సుకుమార దేహము సృక్కమారే. అవతంస కుసుమమాల్యంబైన శశిరేఖ బ్రహ్మకపాలరంధ్రమున దూరే. అవతంస కుసుమమాల్యంబైన శశిరేఖ బ్రహ్మకపాలరంధ్రమున దూరే. నెట్టియంబుగ బిగ్గ జుట్టిన పెనిపాము బిగియూడి నొసలిపై డిగగజారే. నెట్టియంబుగ బిగ్గజుట్టిన పెనిపాము బిగియూడి నొసలిపై డిగగజారే. అలిక నేత్రపుటిత్తి ఆరజ్యమానమై రెప్పల సందున నిప్పులు మిసే. అలిక నేత్రపుతిత్తి ఆరజ్యమానమై రెప్పల సందున నిప్పులు మిసే. అగజ భయమందే ప్రమదులు బెగడు గుడిచిరి. అగజ భయమందే ప్రమదులు బెగడు గుడిచిరి. ఉపనిషత్తులు ఘోషించెనొక్క పెట్ట. ఉపనిషత్తులు ఘోషించెనొక్క పెట్ట. కాలకంఠుని మౌళి శృంగాటకమున గాండివంబున దాడింప పాండవుండో. జై శ్రీనాథ మహాకవి. ఏమి తిన్నావయ్యా, ఎంత మంచి పద్యం రాశాం. ఎందుకంటే ఆయన తింటే కానీ రాసేవాడు కాదు. శుభ్రంగా మొదప పావకాయ వేసుకుని 4 ముద్దలు కలిపితే కానీ ఎటువంటి పద్యాలు రావు. అది
షడ్రసోపేతమైన భోజనం చేసిన శ్రీనాథుడు ఎంత అందమైన పద్యం రాశారండి. ఒక్కసారి దెబ్బ శివుడు నెత్తి మీద ఈయన కొట్టేసరికి ధనుస్సుతో కరకు వెంట్రుకలలో పరచు మందాకిని సుకుమార దేహము సృక్కవారే. ఆ నూనె రాయని జుట్టు కదా, అతైల జాటం అన్నాను నేను ఎక్కడో, అతైల జాటం అని. నూనె రాయని జుట్టు అందులో ఇలాగా చిక్కుపడిపోతూ ఉంటే అందులో ప్రవహించడం కూడా కష్టం, నూనె రాస్తే తేలికే వెళ్ళిపోతుంది. అది ఆ ప్రవహించే మందాకిని ఆ సుకుమారమైన దేహం నలిగిపోయింది. అవతంస కుసుమమాల్యంబైన శశిరేఖ బ్రహ్మకపాల రంధ్రమున దూరి. ఆ అవతంసంలో పువ్వుగా ఉండేటువంటి చంద్రరేఖ బ్రహ్మకపాలానికి ఉండే రంధ్రంలో, చేతిలో బ్రహ్మకపాలం ఉంటుందిగా, ఆ రంధ్రంలో దూరుతుంది. అంటే ఏముంది, నెత్తి మీద దెబ్బ కొట్టేసరికి ఎవరైనా ఇలా అనుకుంటారు సహజంగా, ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళింది, బ్రహ్మకపాలం అక్కడికి వెళ్ళింది, ఆ రంధ్రంలో దూరింది పాము, దక్కితే బోర్ర బాబు ఏదో చెప్పలా కనపడింది, కాదు దీనికి ఒక రంధ్రం ఉందని ఇలా అనుకుంటారుగా సహజంగా చర్య. అది కానీ అక్కడికి వెళ్ళిపోయింది. లేదు బ్రహ్మరంధ్రం ఇది కూడా అనుకోవచ్చు. అది బ్రహ్మకపాల రంధ్రం అన్నాడు కాబట్టి ఇలా చెప్పుకోవాలి, బ్రహ్మకపాల రంధ్రమున దూరి. అప్పుడు నిట్టియంబగ బిగ్గ జుట్టిన పెనుపాము బిగియూడి నొసలపై డిగగ జారి. ఇంకా బాగా తలకు కూడా చుట్టుకుంటాడుగా పాము, అయినా జుట్టు చెదిరిపోకుండా మెడలో ఓ పాము ఉంటుంది. ఆభరణాలన్నీ పాము లేక అది నెమ్మదిగా దాన్ని బిగి ఊడిపోయి కొట్టేసరికి ఒక దెబ్బ ఇలా నెమ్మదిగా డిగగ జారే, గా ఎలా పడాడో చూడండి, అలా నెమ్మదిగా దిగిందని వాడు. అలా పాము కూడా దిగిపోయింది కిందకి. ఇంకొక ప్రమాదకరమైన పని, అరికనేత్రపు తిత్తి ఆరజ్యమానమై రెప్పల సందున నిప్పులు మిసి. ఈ మూడో కన్ను ఉందే నేత్రం, అది తిత్తి ఆ లోపల ఉండేటువంటి తిత్తి ఆరజ్యమానమై అది కూడా బయటకు వచ్చేసిన ఒక దెబ్బ తగిలేసరికి రెప్పలు ఇలా విడిపోయినట్టు అయిపోయింది. దాని అంతటా తెరుచుకునే ప్రమాదం, ప్రపంచానికి ప్రళయం. రెప్పల సందున నిప్పులు మిసి. అమ్మో మూడో కన్ను అంటే ఎలా ఉంటుందా, కొంచెం తెరుచుకుంటేనే ఎలా ఉంది, మొత్తం తెరుచుకుంటే ఎలా ఉంటుందో. ఈ స్థితికి అగజ భయమైంది. పార్వతీదేవి సైతం భయపడింది. ప్రమధులు బెగడు గుడిచిరి. అమ్మో ప్రమధులకు ఇంకేం చేయాలో తోచట్లేదుట. ఇప్పుడు చెప్పాడు మహాకవిత్వం మహాతత్వం అంటే, ఉపనిషత్తులు ఘోషించేనొక్క పెట్ట ఏ పరమాత్మ యొక్క శిరస్సు మీద శృతిసీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఆగమ శాస్త్రాలన్నీ అక్కడ పుట్టాయి, ఉపనిషత్తులన్నీ అక్కడ పుట్టాయి. అక్కడ దెబ్బ కొట్టేస్తే ఉపనిషత్తులు బయటకు వచ్చి అర్జున మమ్మల్ని కొట్టేస్తామేమిటయా అన్నట. అది కవిత్వం, తాత్విక కవిత్వం అంటే ఇది. ఉపనిషత్తులు ఘోషించిన ఒక్క పెట్ట. ఈ రకంగా కొట్టాడు అర్జునుడు అన్నాడు. అయ్యి బాబోయ్ ఎక్కడి పోరే పర్జు రుద్రునకుని ఏమిట తక్కువ ఫల్గునుండు. అటువంటి అర్జునుడు ఇంత కోపంతో వస్తే మా వాడు తట్టుకోగలరా? వీడొక్కనే ఈయనే జగములన్నీ మింగ గజాలు. అసలు అర్జునుడు ఒక్కడే జగత్తంతా మింగేయగలడు, 3 లోకాలు మింగేయగలడు. కేశవుండెక్కిన వాడు వాని రొగలు ఏదో అగ్నికి వాయువు తోడైనట్టుగా మళ్ళీ శ్రీకృష్ణుడు ఆయన నొగలు సారథ్యంలో కూర్చున్నాడయా, ఇంకేం కావాలయ్యా అయ్యో అని ఇప్పుడు అనుకుంటున్నాడు. ఈయన ఏమిటంటే ఏమిటో ఏల చలంబని ఎంత చెప్పానని, ఎంత వద్దని చెప్పానయ్యా సుయోధనుడికి దుర్యోధనుడికి ఎన్ని మార్లు చెప్పానయ్యా, వద్దు ఈ బలవంత పట్టుదల వద్దు, ఈ పంతానికి పోవద్దు, 5 ఊళ్ళు అడిగారా ఇచ్చేరా బాబు, 5 ఊళ్ళ మీద పన్ను మనకి రాకపోతే ఏమైనా నష్టం ఉందా అని అడిగితే ఎంత చెప్పినా వినలేదే. ఎందుకు? రాజ్యలోభము మదంబున. రాజ్యలోభం అనేటువంటి మదం కళ్ళకు కమ్మేసేసి నా కొడుకు ఏమి చేయుదున్ వినండు, మా అబ్బాయి వినలేదు కదా అన్నాడు. ఇప్పుడు ఈ మాట వినగానే నిజాయితీ కలిగిన IAS అధికారైన సంజీవుడు ఏమంటాడండి, ఎలా అంటాడో మనకు తెలుసు. ఆయన స్వభావం ఓ రేవు ఎట్టేస్తాడు. ఆ రేవు తెల్లారాకి పెడదాం. శరం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ID bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.